ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకోవాలి కానీ ఆడియన్స్ తో కలిసి సినిమా చూడాలని అనుకోకూడదు. ఒకవేళ చూస్తే ఆ హీరోకి ఎదురయ్యే అనుభవాలు ఎంత పెయిన్ఫుల్ గా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు స్టూడియో గారి సుధీర్ along with his team. So let's welcome them. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. కొత్త సినిమా వచ్చిందంటే చాలు జనాలు ఓ ఎగబడుతూనే ఉంటారు. సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా అన్న? మంచి బాల్కనీ టికెట్ ఇగో అన్న, ఇంతకి సినిమా ఎలా ఉందన్న? ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోర్స్. నీ లేప నువ్వే లాగాలి. సార్ ఇంతకీ హీరో ఎవరు? అదేరా లాస్ట్ టైం వచ్చి మూర్చిపోయావు కదా, ఆ హీరో మళ్ళీ. ఆ హీరోయేనా? అయితే 2 టికెట్లు ఇవ్వండి. దేనికిరా? మా అత్తమామను పంపిద్దామని. రివెంజా? మీ ఆవిడ కూడా వచ్చి మనం. సూపర్ సార్. అని ఓ టికెట్ ఇవ్వండి. ఒకటి కాదు 3 తీసుకో. 3 ఎందుకండి? మ్యాట్ ని చూడు, సెకండ్ షో చూడు. 3 సార్లు చూస్తే అర్థం అవుతుంది సినిమా. ఇల్లు వెళ్ళరా టికెట్ తీసుకో. టికెట్ వద్దంటే పెట్టే సినిమా ఇది, టికెట్ తీసుకోవాలి. ఎంత? 100. ఇదిగే 50 ఇచ్చాడు. నా దగ్గర 50 ఉంది. వెళ్ళరా అయితే. ఎందుకు? ఇంటర్వ్యూ నుంచి చూద్దా సగం సినిమా. లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేలే. దేనికి? ముందు సీటు మీద కాలేద్దని చెప్తారు కదా. అవునవును. అది తీసుకుంటే మంచి కాలేసుకోవచ్చు. ఓ పంచే వెనక టికెట్ తీసుకో. ఎందుకు? నీ మీద ఎవడ కాలేడు కదా. అదే మా ఊరైతే 100కి 10 వస్తాయి. ఏంటి 10 రూపాయలు. ఏం పేరు నీ పేరు? చెప్పడు. పుట్టకి పెట్టారా పెరిగి పెట్టారా? గుళ్ళే పెట్టారు. నీ పేరేంటే? రాంప్రసాద్లే. రాంప్రసాద్లే. లే ఇంటి పేరే. ఏ ఊరి మీది? విజయవాడ ఉంది కదా పక్కన. గుంటూరు. గుంటూరా? కాదు విజయవాడే. మరి విజయవాడ అని చెప్పొచ్చు కదా. విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బే మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. ఉంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ? ఆ 2 కాదు, ఈ ఊరే. మరి చెప్పచ్చు కదా రేట్ గా. ఆ 2 పక్క తెలియాలి కదా నీకు, అందుకే చెప్పాను. ఏం చేస్తుంటావు? ఎక్కడ? ఊర్లో ఏం చేస్తుంటావు? ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తాను. బాగా చేస్తున్నావు. అది కాదు, ఊరిలోకి ఏం చేస్తావు? ఊరు వచ్చేసరికి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఊర్లో ఏం చేస్తుంటావు? ఊర్లోనా? ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా, పొంగిపించిన తర్వాత కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా పాలు. ఇరిగిపోతాయి. ఆ బతికిస్తాను. బాగైందా రాంప్రసాద్? ఈరోజు రాంప్రసాద్ మీద రాంప్రసాద్ మీదే ఆటోలు వెళ్ళిపోతున్నాయి. నీది ఈ సీట్ కాదు, చివరి బాల్కనీ. నా వెనకాల ఎందుకు ఇచ్చారు సీట్? ముందే నాకు ఊరి నుంచి వచ్చినప్పుడు వెనకాలంగా ఉందా నీకు? మొత్తం తిరిగేసాను, సిటీ అంతా తెలిసిపోయింది నాకు. మొత్తం తెలిసిపోయిందా? ఏం చూసారా సిటీలో? చూసాను, గోల్కొండ చూసాను, ఎన్టీఆర్ గార్డెన్ చూసాను, సముద్రం చూస్తాను. సముద్రం ఎక్కడ ఉందిరా? మధ్యలో బుద్ధులున్నారు కదా. ఓహో, సముద్రం చూసావా? ఏంటి మరి చిన్నగా అయిపోయింది సముద్రం ఇది. మన రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం. వేసేసాడమ్మా మళ్ళీ రాంప్రసాద్. సినిమా స్టార్ట్ అవుతుంది, యాడ్ వేసుకోండి ఫస్ట్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సినిమా అన్నారు, క్రికెట్ ఆడతారంటే మీద ఎందుకు వచ్చాడు? క్రికెట్ కాదు అది, ద్రావిడ యాడ్. హలో సార్, సినిమా చూడడానికి డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ ముగ్గురు వస్తున్నారా? మొత్తం ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయితే. మీకు సర్ప్రైజ్ అయ్యా? ఏంటిది? హీరో హీరోయిన్ వస్తున్నారు. సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తారేంటి?
ఫుల్ హడావిడి ఉంది లోపల. ఫుల్ హడావిడి ఉంది సార్. ఇప్పుడు వచ్చేనా? అప్పుడే వద్దు సార్, ఇప్పుడే ముఖేష్ యాడ్ వేస్తున్నాం. యాడ్ తర్వాత రండి మీరు. ఓకే ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. ముఖేష్ యాడ్ అండి. ఈ సంవత్సరం గుట్కా నమలేని ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. ఇంక ముఖేష్ లేదనుకుంటే అన్నారు. ముఖేష్ లేదని ఉన్నారు కదా. ముఖేష్ చచ్చిపోయాడు అనుకున్నాను, బతిగా ఉన్నాడు. ముఖేష్ గారు రండి. ఏంటి బయట నా కట్అవుట్ కి ఏంటి ఏదో పోస్తున్నారు అక్కడ? పాలాభిషేకం సార్. పాలాభిషేకం మొత్తం నీళ్ళే ఉన్నాయి అక్కడ. చెప్పాను గ్లాస్ పాలు కలపని ఏదో కలపదా? నా సినిమాకి ఎంతమంది జనాలు ఏంటి? మీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్. ఏంటిది? ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం. కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి. మరి నీ గ్లాస్ కదా? సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ. అక్కడ కూర్చోండి సార్. ఇప్పుడు పాప్కార్న్ వద్దు, బయటికి అతను పాప్కార్న్ అమ్ముకున్నాడు కాదు సార్. సమోసాలు కూడా వద్దు, వెళ్ళి బయటికి వెళ్ళమని అన్ని ఫీల్ అవుతున్నాడు. ఇదిగో 10 రూపాయలు పాప్కార్న్ తీసుకుని తిప్పేమో తల్లి సార్. పాప్కార్న్ ఇక్కడ దొరుకుతుంది సార్, వెళ్ళి ఇచ్చేయండి. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతాడు సార్, చెప్పమంటారా? ఇప్పుడు థియేటర్ లో స్క్రీన్ మీద చూసి ఆడే అవకాశం షాక్ అవుతారు చూడు. సో సర్ప్రైజ్ సార్. ఏమైంది సార్? మొక్కు నొప్పి వస్తుంది, నొక్కుంటున్నా. టికెట్ ఉందా మీకు? నాకు టికెట్ ఏంటి? మీరు మైకేల్ జాక్సన్ పెళ్లి అయిపోతాడు. టికెట్ అది సార్. టికెట్ అడుగుతారేంటి సార్? ఇతను ఎవరు అనుకున్నారు ఇంతకీ మీరు? సర్ప్రైజ్ లాస్ట్ లో ఉంటుంది. టికెట్ ఉందా లేదు చెప్పు నువ్వు. నేను టికెట్ టికెట్ లేదు, బయటకు వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళు. రెల్లా కనిపెట్టిన మా దగ్గర డబ్బులు చేసుకున్న 100 రూపాయలు 50 రూపాయలు ఉందా టికెట్? ముందే ఆరవచ్చు కదా, కూర్చో. లాస్ట్ లో మీరు హీరోని తెస్తే ఎందుకు నా ఓపెనింగ్ సీన్ లోనే షాక్ అవుతాడు చూడు. ఏ మేనేజర్ ఇప్పుడు ఆ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి ఏంటిది? రైట్ లోపల సినిమా అంచలేదు, అప్పుడు సినిమా చూసేది ఏంటిది? మైండ్ గా దొబ్బిందా? ఎవరు అనుకున్నారు ఎందుకంటే అంతేగాని ఎవరు చెప్పండి. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? లాస్ట్ లో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లేపారు కదరా, ఇక మీ అందరికీ వేటే. చూడు ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకే సిగ్గేస్తుంది చెప్పి. నాతో పెట్టుకుంటే ఒక్కొక్కడిని ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. ఇదే పెద్ద కాకిలి కడుతున్నాడు. ప్లీజ్ విజయ్, ప్లీజ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. ఈ ప్రేమలో పెళ్లి నా వల్ల కాదు. మా అమ్మ నన్ను అమ్మాయిల చుట్టూ తిరగమని పెంచలేదు, నన్ను చదువు చుట్టూ తిరగమన్నారు. లక్ష్యం పరిగెట్టమన్నారు, నేను పరిగెట్టాలి. బాయ్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. అదేం లేదు, ఫస్ట్ దగ్గర పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ స్ట్రైట్. మనది 1-3 ఆల్ 2-4. ఓకే బాయ్. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నది? ఇమ్రాన్ హష్మి ఉన్నాడు కదా, బాలీవుడ్ స్టార్. అవునవును. అతనికి ముద్దాళ్ళ పెట్టాలి నేర్పిస్తున్నాను. దీనికి రియాక్షన్ లో డైలాగులు ఏమి వేయకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి. మా ఊరికి ఫోన్ చేయాలండి, మీ దగ్గర ఫోన్ అంటే ఇవ్వండి ఒకసారి. ఏదా ఎవరిని వెళ్ళొద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు. చిచ్చి చెప్పు తీసుకుని కొట్టాలా? హీరో వస్తే నా పక్కన ఉంటే కనుక ఇప్పుడు నా పక్కన కూర్చున్నా చెప్తాడు సినిమా బాగాలని చెప్పండి. అడిగి మా ఊళ్ళో నమ్మట్లేదు. చెప్పండి పర్లేదు, చెప్పండి. సూపర్ హిట్ సార్. ఈ సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. ఈ సినిమా ఈడే చూసుకోలేకపోతున్నాడు. మేము చూస్తాను ఇక్కడ. చూడు నైట్ షూట్ సార్. నైట్ షూట్. ఏం షూట్? ఈ సినిమాలు ఇలా ఉంటాయనే తెచ్చుకొచ్చాను. ఏంటి? బాంబు తెచ్చాను. బాంబు తెచ్చాను. అక్కడ ఉన్నది. ఇలాంటి సినిమాలు చూడాలంటే ఈ బాంబు ఉండాలి, రాసుకోవాల్సిందే. లేకపోతే ఇలాంటి సినిమాలు
రోజా గారు బామ్ కొన్ని సినిమాలకు కావాల్సిందే. మరి స్కిట్ పరిస్థితి ఏంటి రోజా గారు? స్కిట్ కి అయితే అవసరం లేదు, కానీ రామ్ ప్రసాద్ మీదకి ఆటోలు ఎక్కిస్తుంటే సీను నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. లేకపోతే ఎప్పుడు రామ్ ప్రసాద్ చంపేస్తాడు ఆటోలేసి. అండ్ సుధీర్ ని పాపం ఎంతో యాటిట్యూడ్ చూపిస్తున్నా పట్టించుకోకుండా ఆయన కులుకునేలా చేసింది. బాగుంది, నైస్. చాలా బాగుంది. నో బాయ్ రామ్ ప్రసాద్ సుధీర్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. సమోసా అనగానే సన్నీ రియాక్షన్ బాగుంది. కూల్ స్కిట్, నైస్.